మొన్న కూడా పొయ్యి మీదే కాసావా? ఇప్పుడు అందులో మెంతులు అవన్నీ వేస్తావా తెచ్చి? ఇప్పుడే వేస్తావా కొంచెం? నువ్వు మొన్న వీడియోలో కూడా ఇదే చీర కట్టుకున్నావే, ఒకటే చీర అయిపోయింది. నెయ్యి పొయ్యి మీద కాసుకుంటే కన్నా ఇలా కట్లు పొయ్యి మీద కాసుకుంటే బాగుంటుంది కదమ్మా. ఎక్కడైనా ఇక్కడ వండుతావా? చాలా టైం పట్టిద్దిగా. అక్కడ ఉండు. అక్కెళ్ళింది. శ్రీనిమావ వచ్చాడు. పెట్రోల్ కట్లు పొయ్యి మీద నెయ్యి చేస్తుందండి ఫ్రెండ్స్ మా అమ్మ. ఇది అయిపోయినాక ఆరకాకరకాయ కూర. ఓకే, వెరీ నైస్. చాలా నెయ్యి అమ్మేదాను కదా మాకప్పుడు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తావా ఇక? ఇప్పుడు దానికి రెడీ చేస్తావా? సరేలే. ఒకటే కంటిన్యూ అవుద్ది ఆమెద్ది. చూడు అమ్మమ్మ కూరగాయలు కొత్తుంది. ఆరకాకరకాయ అక్కడ కాకులు వెళ్తున్నాయి. చూడన్నా వెళ్ళి అక్కడికి వెళ్ళి నీ దగ్గర పొంగుతుందా? మా మెంతులే లేదనుకుంటా. మంట వెనక్కొచ్చేసింది లైనా. ఇప్పుడు రిక్కి నేను మంట దగ్గర కూర్చున్నాం. రిక్కి అదిగో అమ్మమ్మ నెయ్యి చేస్తుంది మనకి. సున్నుండలు చేస్తారంట. అదిగో చూడు సున్నుండలు. బూ అమ్మ అప్పుడు తీయనిపొచ్చిందా నీకు? రిక్కి తల్లి చిన్నోడా. ఇలా వచ్చినప్పుడు మంట తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. అదిగోండి మంట తగ్గించేసాము. ఇక్కడ మా కోడి ఒక 5-6 కోడి పిల్లలను పెట్టింది. మరికి మంచాలు లేనట్టు ఎక్కడుంటే అక్కడ ఇలా ఒళ్ళో పడుకుంటాడండి. అసలు నేను ఉండాలి ఇంకెక్కడికి వెళ్ళినా. చూడండి పొయ్యి దగ్గర కూర్చుంటే కూడా ఇలా ఒళ్ళో పడుకుంటున్నాడు. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? మంచాలు లేవు అని అనుకుంటారా లేదా? సో ఇదైతే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా చాలా అంటే చాలా సిమ్లో పెట్టాలి పొయ్య. మా అమ్మ మెంతులేడు మర్చిపోయింది ఫ్రెండ్స్, తీసుకొస్తుంది వెళ్ళి షాప్లోకి. ఆగండి. అమ్మా మెంతులు వేయలేదేంటి? మెంతులు అది మరి బాగా దగ్గరకు వచ్చేసింది. నాకు అందులో వేస్తా తిత్తనమా రా. చూడు ఓ నేను వచ్చా పాప. బాగున్నావా? తీసుకొస్తాను. చెప్పానా అడుగు అంటున్నట్టు పక్కన వేసేసా. లవంగాలు కూడా వేస్తారమ్మా.
అక్క మన 2 అమ్మండి. లవంగాలు మిరియాల మెంతులు. సరేలే. లీటర్ పాలు ఇరిగిపోయాయి. దీంతో ఈరోజు రసగుల్లా అయితే చేయాలనుకుంటున్నాను. ఎలా వచ్చిద్దో చూడాలి. లీటర్ పాలు మా అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట మర్చిపోయిందంట. ట్రై చేస్తా ఫస్ట్ టైం. ఎలా తెలిసిద్ది? అటు చుట్టుపక్కల అడిగి తెలిసిద్ది. ఆ కలర్ కూడా వచ్చింది. మరి మళ్ళీ మంట వేస్తున్నావే చూడు. ఓకే. ఇక్కడ నెయ్యి అయితే అయిపోయిందండి ఫ్రెండ్స్. ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా దీన్ని అయితే దింపేసుకోవాలి. అలా ఉంచితే మాడిపోద్ది. నేను తర్వాత ఆరగాకరగా కర్రీ అయితే చేస్తుందండి మా అమ్మ స్టైల్లో. చూడండి, కొత్తగా ఎవరికైనా రాకపోతే నేర్చుకోండి. ఓకే, ఇదిగోండి. అబ్బా భలే వాసన ఉంటుంది కమ్మగా. మంచి స్మెల్ వచ్చేస్తుంది. నేను చేస్తే ఇంత మంచి వాసన రాదాం అసలు. ఇప్పుడు చూడు ఏ కలర్ లో కాలిందో నూనె. అవును, ఆయిల్ కలర్ లో వచ్చింది. నేను చేస్తాను అక్కడ, కానీ ఇంత మంచి స్మెల్ రాదు అసలు. ఏదో వస్తుంది కానీ ఇంత బాగా రాదు. మంచి కలర్ లో ఉంది. అవును, పగలగా చూసుకుంటాను. రాత్రి కొంచెం చేడుకుంటది, పగలైతే బాగుంది. ఇప్పుడేమో ఇక ఆ కూర వండుతావు. ఇది ఆపేసి చల్లారి పెడతావా? చల్లారేసుకోవచ్చు. కాకులే పడేస్తాయేమో. ఉడపోయాలి. సరేలే. అక్కడ అయిపోయింది కదా, నెయ్యి చూసారు కదా ఫ్రెండ్స్. ఈ లోపు మా అమ్మ అయితే అరకాకరకాయ కర్రీకి కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుందంట. నేనైతే లీటర్ పాలతో ఇవాళ ఇది చేయాలనుకుంటున్నాను రసగుల్లా. సో దీన్ని అయితే బాగా మెత్తగా చేస్తున్నానే, చూడండి. ఇదిగోండి, ఇంకా దీన్ని ఇలా బాల్స్ చేసుకొని, అదిగోండి షుగర్ సిరప్ అయితే తయారైపోతుంది ఇక్కడ. ఇంక ఈ బాల్స్ చేసి దానిలో అయితే వేసేస్తాను. ఖచ్చితంగా చేసి పెట్టు. ఎవరో ఇంకా తినకూడదు అప్పుడే నెయ్యి దగ్గు జలుబు. హాయ్ ఫ్రెండ్స్, మా గ్యాస్ స్టవ్ చూసి మీరు దర్చుకోవద్దు. మా అమ్మ షాప్లో బిజీగా ఉండి కొంచెం ఇవన్నీ పట్టించుకోవడం కుదరదండి. వీలైనంత వరకు మ్యాక్సిమం క్లీన్ చేస్తుంది. ఇంకా కుదరనప్పుడు ఇలా ఉంటుంది. మేము అనుకోకుండా వచ్చాం కదా, ఇంకా వీడియోస్ లేవని ఇలాగే చేసేస్తున్నామే. ఫస్ట్ కర్రీకి సరిపోయినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి, అంతేనమ్మా? ఆ తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకొని కట్ చేసుకున్న ఆరకాకరకాయని పక్కన పెట్టుకోవాలి రెడీగా. అమ్మ నువ్వు చెప్పావా? నేనే చెప్తున్నాను. నువ్వు చెప్పు. ముందుగా కాకరకాయలను ఆ చివర ఈ చివర కొంచెం కట్ చేసుకోవాలండి. ఓకే. కట్ చేసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని కడిగేసి కొంచెం అటు ఇటు మధ్యలో డాట్స్ పెట్టేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం 1 నిమిషంలో ఉడకబెట్టేసి వాటిని దింపేసి నీళ్ళన్నీ వంచేసి ఇలా పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసి వేయించుకోవాలన్నమాట. ఇంకా అలా వేయించుకోవడమే కదా? వేయించుకోవాలి. బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలన్నమాట. సిమ్లో అయితే సరిపోద్ది కదా? పర్వాలేదు, మామూలుగానే వేయించవచ్చు. సిమ్లో పెట్టే మామూలుగా వేయించవచ్చు. నేను వండుతాను కానీ మామూలుగా నువ్వు వండినట్టు రాదు. నీ దగ్గర బాగా ట్రైనింగ్ తీసుకోవాలి వంటలన్నీ. నేను ఒక్కడ పోసి వండేగా చూస్తాను. ఇలాగా కూడా ట్రై చేశానమ్మా, కానీ అంత టేస్ట్గా లేదు. నువ్వు వండినట్టు రాలా. అలాగా కూడా వండా కానీ. ఈ లోపు ఏదన్నా చెప్పు, దేని గురించి అయినా మంచి మాటలు మంచి మాటలు ఏమన్నా చెప్పు మా ఫ్యామిలీ మెంబర్స్కి, యూట్యూబ్ వాళ్ళకి.
సేవింగ్స్. కొంచెం కర్రీలో ఏదైనా సరే సాల్ట్ గా ఎక్కువైంది అనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు మీరు అందులో గోధుమ పిండి కొంచెం చిన్న చిన్నగా 2-3 వండలా చేసుకొని కర్రీలో వేసినట్లయితే ఎక్కువైన ఉప్పు తగ్గిపోతుంది అనమాట. పులుపు ఎక్కువైతే పులుపు కర్రీలో కనుక పులుపు కనుక ఎక్కువైంది అనుకోండి, కొంచెం బెల్లం ముక్క కనుక వేసినట్లయితే పులుపు తక్కువ అవుద్ది, అప్పుడు కర్రీ బాగుంటుంది అనమాట. సో విన్నారు కదా ఫ్రెండ్స్, 2 చిట్కాలు చెప్పించాను వాళ్ళ మా అమ్మతో. ఇంకా ఫ్రై అవ్వాలమ్మా? నీ అవ్వ ఎరగొద్దు, ఎరగ వేగాక అప్పుడు ఉల్లిపాయలు వేసి వేపాలి. సరే, చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, చూసారా ఎలా ఫ్రై అయ్యాయో. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. నేనైతే ఇంతవరకు ఫ్రై చేయను ఫ్రెండ్స్, మీరు నా వీడియో చూసే ఉంటారు. ఇది ఫ్రై అయ్యేదాన్ని బట్టి కూర టేస్ట్ అనేది ఉంటుందా? ఏగితేనే కానీ బాగుండదు. నేను ఎంత ఫ్రై చేయను అసలు, మామూలుగా కోడిగుడ్డ వేయించినట్టు వేయించి పక్క తీసేసేదాన్ని. కోడిగుడ్డని ఎరగెప్పిందా? ఇది ఈ కలర్లో రావాలి ఎర్ర. ఇలాగా అందులో కొన్ని బ్రౌనిష్ కలర్లో ఉన్నాయి, అలాగ రావాలా? అలా రావాలి. వచ్చిన తర్వాత పెట్టండి. ఓకే, ఇంకా ఎగలా ఇవే పెడుతుంది అప్పుడు వీటిని కలరు. ఇంక ఇది డీప్ ఫ్రై అనమాట. ఇలా డీప్ ఫ్రై లాగా అవ్వాలా? ఇలా అవ్వాలి. వీటిని తీయాలి. ఇప్పుడు తీసిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా ఇలా అయితే చేసుకోవాలంట. ఇలా చేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే ఉంటుంది. 150 ఎరా లక్కీ ఎప్పుడు 20 ఇంకొప్పుడు మామూలు కర్రీ అయితే ఇలా వేగిపోవాలండి కాయలు. ఓకే, అప్పుడు ఇలా ఆనియన్స్ అవి వేసుకోవాలన్నమాట. మూతేసేస్తావా? ఇంక ఇది మగ్గాల, మళ్ళీ అది మగ్గా కలుస్తాం ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఇలా ఆనియన్స్ అయితే బ్రౌనిష్ కలర్ వరకు వచ్చే వరకు మగ్గించుకోవాలంటండి మూతేసి. అవి మగ్గాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. బ్రౌనిష్ కలర్లో వేగాయి ఆనియన్స్, చూసుకో బాగా వేగాయి, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు ఉప్పు, సాల్ట్, పసుపు వేసేసి అవి విడిగా తిన్నా భలే బాగున్నాయి కదమ్మా, మంచి రోస్ట్ అయినాయి. నేను 3 కాయలు తిన్నా. అదేంటో ఫ్రై లాగా ఉన్నాయి, చికెన్ ఫ్రై లాగా, అంత బాగా రోస్ట్ అయినాయి. ఉప్పు కొంచెం, కారం టేస్ట్ సరిపోయినంత, 1 స్పూన్ అంటండి పసుపు సరిపడంత. అదే వేసేసుకోవాలా? అవన్నీ పట్టాలా దీనికి? ఇది ఆల్రెడీ ఇందా ఫ్రై అయ్యాయి కాబట్టి ఇప్పుడు వేగాల్సిన పని లేదేమో. ఉప్పు కారంలో ఉడకాలి కదా. కొంచెంసేపు అలా కొంచెం మూత పెట్టి. ఓకే, నెక్స్ట్ బాగా మగ్గాక చూపిస్తామే. కొంచెం తర్వాత బాగా గ్రేవీ అన్నీ అయిపోయాయి. ఇలా గ్రేవీ అయిన తర్వాత మగ్గిపోయిన తర్వాత అయిపోతుందండి, పులుసు వేసేస్తుంది. షాప్ లో జనం వచ్చేసారమ్మా. వచ్చారా? మరి ఎందుకు వస్తుంది అక్క?
ఇంకా అలాగా మీకు ఇలా మగ్గిచ్చేసుకోవడమేనా, అంతేనా? మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం అక్కర్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంతేనంట. దీన్ని అయితే మూత పెట్టి మగ్గిచ్చేసేసుకోవాలంట. లాస్ట్లో ఇంకా కర్రీ ఎలా వచ్చిందనేది చూసేయండి తర్వాత. సో ఇంకా అక్కడ పెట్టాం కదా పులుసు, అది ఎగిరిపోయి గ్రేవీ కర్రీ వచ్చే వరకు చూసుకొని కర్రీ అయితే రెడీ చేసుకోవాలండి. లాస్ట్ క్లిప్ తీయలేదు, మిస్ అయిపోయింది. మా బాబుతో కొంచెం ఇబ్బందిగా అయ్యింది, ఇంకా అందుకని చెప్పి క్లిప్ అయితే షూట్ చేయలేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నన్ను కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్కి లైక్ చేయండి.